హలో గైస్, మార్కెట్ ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 760 పాయింట్స్ కంటిన్యూస్గా రన్ చేసింది. ఒక స్టాప్ ఉంది ఇక్కడ. రన్ చేసి మనకి ఒక రేంజ్ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఈ రేంజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? మనకి ప్రీవియస్ డే క్లోజింగ్ ఆర్ ప్రీవియస్ డే హై దగ్గర ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఒక రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది మార్కెట్, ఆర్ ఒక రెస్ట్ ఆర్ హాల్ట్ తీసుకుంటుంది ఇక్కడ మార్కెట్. సో మనం గనక ఈ ఏరియాని కనుక బ్రేక్ అయ్యి ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే మనం ఎంటర్ అవ్వచ్చు. బట్ దానికి మనకు కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వాలి. అదేంటి అని అంటే కంపల్సరీ 20 EMA కింద క్లోజ్ అవ్వాలి. నెంబర్ వన్ అది. నెంబర్ టూ ఏంటి అని అంటే మనకు స్ట్రక్చర్, ఆబ్వియస్గా స్ట్రక్చర్ ఉంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్ట్రక్చర్. బయర్ స్ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. నెంబర్ త్రీ మనకు వాల్యూమ్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. వాల్యూమ్స్ ఎంత లో వాల్యూమ్స్ ఉన్నాయి చూడండి. అంటే పార్టిసిపెంట్స్ లేరు అసలు. ఇక్కడ మనకు ఒక మంచి గుడ్ వాల్యూమ్ క్యాండిల్ వచ్చిందనుకో, దట్ మీన్స్ సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నారు అని చెప్పడానికి ఒక ఇండికేషన్ అన్నట్టు. అప్పుడు మనం ఎంటర్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ 2 days నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది. సో అట్లీస్ట్ ఒక రెస్ట్ ఆర్ ఒక డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ప్లస్ మనకి 15 minutes టైం ఫ్రేమ్లో ఒక ఇన్సైడర్ బార్ ఫామ్ అయింది ఇక్కడ. 10:45 ఇది ఇన్సైడర్ బార్ ఫామ్ అయింది. సో ఇది వన్ ఆఫ్ ద కన్ఫర్మేషన్. అండ్ వన్ మోర్, ఒక చిన్న ప్రాబ్లం ఉంది బట్ మన ఎంట్రీలా. అది ఏంటి అని అంటే ఇక్కడనే మనకు ఒక సపోర్ట్ ఉంది. మనకి ఒకవేళ ఇక్కడికి వచ్చి ఒక క్యాండిల్ క్లోజింగ్ స్ట్రాంగ్గా ఇచ్చినా కూడా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఒక ఇన్సైడర్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. లైక్ ఇట్లా బ్రేక్అవుట్ ఇచ్చినాక మనకి ఒక చిన్న క్యాండిల్ విత్ ఇన్ ద ప్రీవియస్ క్యాండిల్ ఉండాలి. క్లోజింగ్ ఇవ్వాలి 5 minutesలో. దీన్ని క్రాస్ అయినప్పుడు మనం ఎంటర్ అవుతాం. ఇక్కడ మనం ఎస్ఎల్ పెట్టుకుంటాం. సో ఫేక్ బ్రేక్అవుట్స్ని నుంచి వెళ్ళి మనం ఎస్కేప్ అవ్వడానికి ఈ టెక్నిక్ని వాడతాం. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. వై వీఆర్ కంబైనింగ్ సో మెనీ థింగ్స్ in this trade is, stock market is all about probability, it's not certainty. మనం చెప్పలేము ఏం జరుగుతుంది. సో వీలైనన్ని ఎక్కువ ప్రాబబిలిటీస్ని యాడ్ చేసుకొని మనం ఫర్దర్ ముందరికి వెళ్తాం. థ్యాంక్ యూ. మన ఈ లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, బట్ ఐ థింక్ సపోర్ట్ వస్తుంది లోవర్ లెవెల్స్ నుంచి, ఈ లెవెల్స్ నుంచి. యాజ్ ఐ సెడ్, ఇక్కడ నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ 300 points మూవ్ అయింది. సో దెర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ మార్కెట్ రివర్సింగ్ ఫ్రమ్ హియర్. బట్ మనకు ఒక ఇన్సైడర్ బార్ వచ్చి కనుక దాన్ని బ్రేక్అవుట్ ఇస్తే మనం ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. లెట్స్ సీ. ఇక్కడ మనకి యాజ్ వీఆర్ గోయింగ్ విత్ ఆప్షన్ బయింగ్, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. థర్స్డే, అందులో ఇవాళ థర్స్డే. విల్ సీ. మనం అనుకున్నట్టే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకోవడం స్టార్ట్ అయింది బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఆప్షన్స్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటే ఆల్మోస్ట్ విల్ బి వెరీ క్లోజ్ టు అవర్ ఎస్ఎల్. అందులో జనరలీ ఆప్షన్స్లో మనకు మూమెంట్ కావాలి, అగ్రెసివ్ మూమెంటం కావాలి మనం, లేకపోతే ఎంటర్ అవ్వడంలో పాయింట్ లేదు. దాని బదులు ఫ్యూచర్స్ ఆర్ ఆప్షన్ సెల్లింగ్కి వెళ్ళడం బెస్ట్. సో మన ఇన్సైడర్ బార్ రాలేదు కాబట్టి మనం ఇక్కడ ఎంటర్ అవ్వలేదు. అండ్ అందులో ఇవాళ థర్స్డే, డీకే ఎక్కువ ఉంటుంది. ఇది నేను మీకు ఎట్ ద మనీ చూపెడుతున్నాను. బట్ వన్ థింగ్, ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు స్కాల్ప్, చిన్న స్కాల్ప్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే కనుక వాళ్ళకి ఫీజిబుల్ ఉంటుంది ఇటువంటిది. బట్ ఎందుకు అనంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎస్ఎల్ 80 points, టార్గెట్ 80 points ఆర్ 110, వెరీ క్లోజ్ అన్నట్టు. స్కాల్పింగ్ చేసి ఎంటర్ అయ్యి క్విక్ ఎగ్జిట్ 5-10 minutesలో మనం అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ వర్కౌట్ అయ్యేది. బట్ ఇవాళ ట్రెండింగ్ డే, నాకు ఫాల్ అవ్వడానికి చాలా స్పేస్ ఉంది మార్కెట్కి. ఇక్కడ 500-600 points ఉంది. సో ఐ వాంట్ ఏ ట్రెండింగ్ డే, నాకు స్కాల్పింగ్ వద్దు. ఎందుకంటే నేను ఆప్షన్ బయింగ్ దట్ టు థర్స్డేలో ఉన్నా. సో స్కాల్పింగ్ నాకు వర్కౌట్ అవ్వదు. బట్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు దెమ్. బట్ ఐ ప్రిఫర్ ఫర్ బిగ్ టార్గెట్స్ వెన్ ఐఎమ్ డూయింగ్ ఆప్షన్ బయింగ్. హలో గైస్, మనకి ఇన్సైడర్ బార్ రాలేదు, సో మనం ట్రేడ్ తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఉంటే
ఈ ఒక్క సింగిల్ క్యాండిల్ మన ఎస్ఎల్ దాకేది ఇక్కడ ఆప్షన్ చార్ట్లో చూసుకుంటే ఒకటే సింగిల్ క్యాండిల్ ఇక్కడ మనకి ఎస్ఎల్ దాకేది. బట్ ఇవాళ మనకి ఆల్మోస్ట్ అన్ని క్రైటీరియాస్ ఫుల్ఫిల్ అయినాయి. మన ట్రేడ్లో అన్ని క్రైటీరియాస్ ఫుల్ఫిల్ అయినాయి. లైక్ 20 MA కింద క్లోజ్ అయింది. మనకి స్ట్రక్చర్ మంచిగా ఉండే బ్రేక్డౌన్కి, వాల్యూమ్స్ ఉండే మనకి ఎక్కడ మనం అనుకున్నట్టే ఇక్కడ ఒక మంచి స్ట్రాంగ్ వాల్యూమ్ క్యాండిల్ వచ్చింది. వాల్యూమ్ క్యాండిల్ వచ్చింది. బట్ మనం ఎంట్రీ దగ్గర ఒక ఇన్సైడర్ ఎక్స్పెక్ట్ చేసినాం. ఇక్కడ ఒక ఇన్సైడర్ వచ్చి ఉంటే అది బ్రేక్ కాగానే మనం ఎంటర్ అవుదాం అనుకున్నాం. ఎందుకు ఇన్సైడరే పెట్టుకున్నాం అంటే ట్రెండింగ్ డే ఇది. ట్రెండింగ్ డేలో ఫేక్ బ్రేక్అవుట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దాని నుంచి ఎస్కేప్ కావడానికి ప్లస్ సపోర్ట్ ఇక్కడనే ఉంది. ఇక్కడ నుంచి 300 పాయింట్స్ మూవ్ అయింది. సో మనకి ఆ ఒక్క ఫీజిబిలిటీ రాకపోవడం వల్ల మనం తీసుకోలేదు ఇక్కడ ట్రేడ్. సో నో ట్రేడ్ ఈజ్ ఆల్సో ఏ ట్రేడ్. థ్యాంక్ యూ సో మచ్.